ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త కొత్త కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది. పిరికి వాడిని కూడా ధైర్యంగా చేయగలుగుతారు, మోటివేట్ చేయగలుగుతారనమాట. శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసుకోగలుగుతారు. అంటే మీ మాట తీరు అందరినీ అంతలా ఆకట్టుకుంటుంది. గతంలో లాగా కోప్పడడం, ఉద్రేకపడడం, గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి ఏవీ లేకుండా గొడవలు తగ్గించుకుంటారు. సమస్యలను శాంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పరిశుభ్రత, అలాగే నీట్నెస్సు, మంచి నిర్ణయాలు, క్రమశిక్షణ ఇవన్నీ బాగా పెరుగుతాయి. అలాగే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రగతి కోసం బాగా ప్రాకులాడతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలను చేయడం బయటపడగలుగుతారు. చేసే పని ఎంతో శ్రద్ధ, ఓర్పు, సహనం బ్రహ్మాండంగా కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు. అంతలా కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు చేసే పని యందు. ఇక విదేశీ ప్రయాణాలు బాగా లాభించే అవకాశం కనపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా ఇబ్బందులు తగ్గి